ఏప్రిల్ నుండి 10 రోజులలో అయితే రాబోతున్నాయి మేడం ఎలక్షన్స్. ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే ఎలా ఉంది మేడం? అక్కడ ప్రభావం కిషన్ రెడ్డి గారిది ఏ విధంగా ఉంది మేడం? కిషన్ రెడ్డి గారు మొన్న వారి గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ చూపించారు. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్ నుంచి వెళ్ళి మోదీ ప్రభుత్వం చేసిన ట్రాక్ రికార్డు ఏదైతే ఉందో, ఉజ్వల స్కీమ్ ద్వారా సిలిండర్స్ ఇవ్వడం కానీ, ఆయుష్మాన్ భారత్ వల్ల కానీ, ముద్రా యోజన కానీ, ఫ్రీ టాయిలెట్స్ కానీ, సో క్రోర్స్ ఆఫ్ లబ్ధిదారులు ఉన్నారు, బెనిఫిషియరీస్ ఉన్నారు. సో కోట్ల మంది బెనిఫిషియరీస్ అందరూ కూడా ఎవరెవరైతే 12 కోట్ల మంది టాయిలెట్స్ తీసుకున్నారో, ఎవరైతే 30 కోట్ల మంది ఈ బెనిఫిట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ మోదీ ప్రభుత్వానికి ఫేవరబుల్గా ఉండడం వల్ల మేము 400 పార్ అనేది ఈజీగా అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మోదీజీ ఎట్లయినా హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అనేది కన్ఫర్మ్. 400 పార్ కోసమని మేము పనిచేస్తున్నాం. అంటే మొత్తం దేశంలో 500+ సీట్స్లో పోటీ చేస్తున్న దానిలో 400 కంటే ఎక్కువ కూడా బీజేపీ ఎన్డీఏ కూటమితోనే వస్తుంది అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు 400 అంటున్నారు కదా మేడం, ఇప్పుడు మెయిన్గా చూసుకున్నట్లయితే ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టు దీనిపైన ఏమైనా కొద్దిగా ప్రభావం పడేటట్టు అనిపిస్తుందా మేడం? అనుకోవచ్చు ఆ విధంగా. ఆబ్వియస్ కదండి, ఎందుకంటే ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి అంత దారుణంగా స్కామ్ చేయడము, ప్లస్ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒక చీఫ్ మినిస్టర్ కూతురు ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ పబ్లిక్ గమనిస్తున్నారు. ఇట్లాంటి రీజనల్ పార్టీస్లో వీళ్ళకు కమిట్మెంట్ లేదు అని, వెరాజ్ బీజేపీకి ఉన్న కమిట్మెంట్, అండ్ నరేంద్ర మోదీ గారు తన 20+ ఇయర్స్ ఆఫ్ ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో ఒక్కరోజు కూడా ఆయన లీవ్ తీసుకోలేదు. ఇంత కమిట్మెంట్తో ఆయన పనిచేస్తున్నారు దేశం గురించి, ఈ సివిలైజేషన్ గురించి. కాబట్టి డెఫినెట్లీ పబ్లిక్లో మంచి ఇమేజ్ భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కేజ్రీవాల్ కానీ, కేసీఆర్ కానీ, ఈవెన్ రేవంత్ రెడ్డి కానీ, అసలు అపోజిషన్ పార్టీకి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అనేది లేదు. కాబట్టి ప్రజలకు కూడా బెస్ట్ ఆప్షన్ ఓన్లీ వన్ ఆప్షన్ అన్నట్టుగా ఉంది. మేడం మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా బయట ప్రచారం చేయడం జరుగుతుంది మేడం, చాలా వరకు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. ఈ విధంగా దానిపైన తెలంగాణ తెచ్చిన ఉద్దేశంతో ఆయన మీద ఏమైనా సానుభూతి చూపెట్టి ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చా మేడం మన తెలంగాణలో? ప్రజలు ఇక్కడ ఒక విషయం గమనించాలండి, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ అది మునిగిపోతున్న పడవ లాంటిది. 1. 2, కేసీఆర్ గారు ప్రధాని అభ్యర్థి కాదు. అట్లని కాంగ్రెస్కి ఎవరైనా అభ్యర్థి ఉన్నారంటే అసలు కాంగ్రెస్కి ప్రధానమంత్రి అభ్యర్థే లేడు. భారతీయ జనతా పార్టీ మాత్రం క్లియర్గా నరేంద్ర మోదీని అభ్యర్థిగా మేము చూపిస్తున్నాం. ఎందుకంటే కరప్షన్ లేని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇచ్చిన మోదీ, నెక్స్ట్ ఎలాంటి కరప్షన్ చేయకుండా ఒక ఇన్ని సంవత్సరాలుగా ఒక పొలిటీషియన్ ఉండడం అనేది ఒక రికార్డు. కాబట్టి ప్రజలు ఏమని గమనించాలి అంటే, కేసీఆర్కో రేవంత్ రెడ్డికో ఓటేస్తే మీ ఓటు మురికి కాలువలో వేసినట్టు మీ ఓటు మురిగిపోతుంది. కాబట్టి నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్న ఈ గొప్ప ఈవెంట్లో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేసి మీ ఓటుని సార్థకం చేసుకోవాలి అనేది మేము చెప్పదలుచుకుంది. ఇప్పుడు ఈ 10 రోజులు ఉంది కదా మేడం, దీనికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం? ఎట్లా ఓట్లు ఎంతవరకు వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మేడం? ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో మెజారిటీ స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తున్నారు మేడం? మొన్న అమిత్ షా గారు వచ్చినప్పుడు మేము డబుల్ డిజిట్ కోసం ట్రై చేస్తున్నామని చెప్పారు. డబుల్ డిజిట్కి దగ్గరలో 100% ఇప్పటివరకు ఉన్న సర్వేస్ అన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి ఫేవర్గానే ఉన్నాయి. కాకపోతే మేమేం చూస్తున్నాము అంటే, తెలంగాణ అనేది ఒక స్పెషల్ స్టేట్గా కేంద్రం ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి వెళ్ళిపోయి పొయ్యిలో పడ్డట్టయింది. అంటే కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ఇప్పుడు ఇటలీ మాత కుటుంబ పాలన వచ్చింది. ఇటలీ మాత కుటుంబ పాలన కింద ఇటలీ మాత బూట్లిక్కర్స్ అందరూ మళ్ళీ కొంచెం అన్న కాంగ్రెస్కి కొన్ని సీట్లు అన్న దేవాలి అని ఆమె దగ్గర కొంచెం నిబాంచన్ నీ దయ చూపించు అని చెప్పేసి ఆమె ముందట గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు ఇక్కడ 100% గమనించాలి, కాంగ్రెస్కి ఓటేసినా బీఆర్ఎస్కి ఓటేసినా వేస్ట్ అనే విషయం గమనించి మోదీజీ చేసుకొచ్చిన డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నీ కూడా చూడాలి. మనం కోవిడ్ తర్వాత ఇంత గొప్పగా రికవర్ అయినాం, ప్రపంచంలో ఏ దేశం కూడా రికవర్ కాలేదు. 1, ప్రపంచానికి కూడా మనం 25 కోట్ల వ్యాక్సిన్స్ అందించినాం వేరే వేరే దేశాలకు. ఆ దేశ ప్రధాని మోదీజీ కనిపించినప్పుడు మోదీజీ కాళ్ళకు నమస్కారం చేయడం, నెక్స్ట్ మోదీజీని ఒక వరల్డ్ లీడర్గా ఇంటర్నేషనల్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేయడం,
ఇంకా మన సివిలైజేషన్కి మన మీద జరిగిన దాడులు 500 సంవత్సరాల కింద జరిగిన దాడిని పునరుద్ధరించుకొని మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మళ్ళీ కాపాడిన ఒక ఈవెంట్ అయోధ్య రామ జన్మభూమి. ఇందులో ఇంకా మళ్ళీ ముస్లిం ఉమెన్కి సేఫ్ అండ్ సెక్యూర్ మ్యారిటల్ లైఫ్ ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా బాగా పెరుగుతారన్న ఉద్దేశంతో ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేయడం, ఆర్టికల్ 370 తీసేసి దేశం విరిగిపోకుండా దేశాన్ని పటిష్టంగా ఉంచడానికి ఆర్టికల్ 370ని ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా రిపీల్ చేయడం, ఇవన్నీ గమనించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారని మేము 100% నమ్ముతున్నాం. కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి మీద కానీ చూసి ఓటేసి మీ ఓటుని మురికి పాలు చేయకూడదు. దయచేసి అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, నరేంద్ర మోదీ గారి హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యే ఈ గొప్ప సిచ్యువేషన్కి, ఈవెంట్కి మీరు కూడా సాక్షులు అవ్వాలి అని మేము కోరుకుంటున్నాం.